ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి తిరిగి మరలా మనము బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లరా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీ కృప కొరకు వందనాలు. ఇదిగోనైనా మరొక బుధవారపు దినాన్ని తండ్రి, మీ వాక్యాన్ని కొన్ని విషయాలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సహాయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి మీ కృప దయచేయండి, మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. మరి కొంతగా ప్రభువా మాకు నాయన ఈ దినాల్లో, ఆఖరి దినాల్లో సిద్ధపాటు ధైర్యాన్ని ప్రభువా మా ఆత్మలకు మేలుకరమైన రీతిగా ప్రభువా వాక్యంలో నుంచి మీరు మాకు అనుగ్రహించిన ఆయన మమ్మల్ని బలపరచుమని దీవించుమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ప్రభు నామంలో మనందరికీ వందనాలు. ఈ సమయంలో మనందరం ఈ విధంగానే మరి కొద్ది కాలం వరకు దేవుని వాక్యాన్ని వినడానికి ఇలాగనే కొనసాగుతున్నాం. మనం దేవుని మహాకృపను బట్టి ఆదివారపు దినాన్ని మాత్రం ఆరాధనలో మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పిల్లరా, బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఈ దినపు భాగం ఏంటయా అంటే, దేవుని సన్నిధిలో ఆల్మోస్ట్ ఆల్ యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు దేవుడు యేసయ్య పలికినటువంటి ఆ మాటల్లో 7 ప్రాముఖ్యమైనటువంటి సైన్స్ ఉన్నాయి, అనగా గుర్తులు ఉన్నాయన్నమాట అండి. 7 రకాలుగా చెప్పాడు ఆయన. ఆ ప్రభు వచ్చేటువంటి సమయంలో 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు జరగాలి అనేటువంటి మాట చెప్పారు ఆయన. జరుగుతాయని కూడా ఒక మాట చెప్పారు ఆయన. ఈ దినాన్ని మనము ఆ 7 విషయాలు ఎంతవరకు జరిగాయి, జరుగుతున్నాయా లేదా, ఇంకా జరగబోతున్నాయా, లేకపోతే జరుగుతూ ఉన్నాయా, జరిగిపోయాయా అనేటువంటి దాని మీద కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఈ సమయంలో. మనం దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లరా. ఈ సమయంలో మొట్టమొదటిది ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని భాగాలు 8వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే మొట్టమొదటిది అంటే 7 విషయాలు జ్ఞాపకం ఉన్నాయని చెప్పాను కదా అండి. 7 గుర్తుల్లో ఆ సైన్స్లో 7 సైన్స్లో ద వెరీ ఫస్ట్ సైన్ ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం ఉన్నటువంటి మాట, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అనేటువంటి మాట ఈ వాక్యంలో మనం ఈ సమయంలో మనం పరిశీలన చేస్తున్నాం. పిల్లరా, ఇది జరిగిపోయాయా, జరగబోతూ ఉన్నాయా, జరుగుతూ ఉన్నాయా, ఎంతవరకు జరిగాయి అనేటువంటిది ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలని నేను పరిశీలన చేసినప్పుడు ఈ భాగంలో నుంచి ఆల్మోస్ట్ 4 1 2 3 4 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను ఈ భాగంలో నుంచి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగం లోపల. తర్వాత ఈ రీసెంట్ ఇయర్స్లో జరిగేటువంటి విషయాల్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను జరిగేటువంటి అంటే ఈ భూప్రపంచం మీద జరిగేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని పరిశీలన చేసినప్పుడు ప్రియులరా, చాలా వరకు ఈ వాక్యంలో ఉన్నటువంటి భాగాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. కొన్ని విషయాలు అయితే జరిగిపోయాయని కూడా మనం చెప్పగలం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది భూకంపాలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనం ఉన్నటువంటి మాట, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును అనేటువంటి మాట దేవుడు సెలవిచ్చాడు. కనుక భూకంపములు అనేటువంటివి చాలా భయంకరంగా ఆయా సమయాల్లో వచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అదే సమయం లోపల ఆయా దేశాల్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆస్ట్రేలియాలో అడవులు అంటే కొండలు తగలబడిపోయాయి పూర్తిగా.
చాలా వరకు వైల్డ్ ఫైర్ అనేటువంటిది ఆల్మోస్ట్ చాలా కొన్ని దినాల వరకు ఇది ఆగిపోకుండా కాలుతూనే ఉన్నటువంటిది అనమాట అండి. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆఫ్ చేయడానికి, కానీ చాలా వరకు ఇల్లులు మొత్తం నాశనం అయిపోయాయి. వేల 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 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈ వైల్డ్ ఫైర్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. తర్వాత ఫ్యామిన్ అనేటువంటి మాట, చాలా కరువు ప్రాంతాలు ఇక్కడ మస్కట్లో కానీ లేకపోతే ఆ యొక్క గల్ఫ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క ముస్లిం కంట్రీస్లోని మనుషులందరూ చాలామంది రిఫ్యూజీస్గా వెళ్ళిపోతున్నారు వేరే ప్రాంతాలకి. మొత్తం ఆ ప్రాంతాల మీద బాంబులు వేసి కంప్లీట్గా అంటే ఎంతో చక్కనైనటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ పూర్తిగా నాశనం చేయబడి మనుషులు చాలామంది చంపబడి, అది అయిన తర్వాత వారు వేరే దేశాలకి, ప్రక్కన ఉన్నటువంటి దేశాలకి రిఫ్యూజీస్గా వెళ్ళిపోతే వాళ్ళకి భోజనం దొరక్క, వాళ్ళకి భోజనం పెట్టడానికి అవకాశం లేక ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత సహాయం చేసినప్పటికీ కూడా చాలా వరకు ఆ యొక్క సహాయం అండ్ దాన్ని బట్టి సరిపోక చాలా వరకు సఫర్ అవుతూ ఉన్నటువంటి దాన్ని మనము సమయంలో ఎక్స్క్యూజ్ మీ చూడగలుగుతున్నాం ఈ సమయంలో. అలాగ ఫ్యామిలీస్ కనబడుతున్నాయి. ఫ్యామిలీస్ అనేటువంటి అంటే కరువు కాటకాలు. అండ్ తర్వాతది ఈ ప్లేగ్స్ అనేటువంటివి. ప్లేగ్స్ అంటే మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైరస్లు అనమాట, తెగుళ్ళు అనేటువంటివి ఫ్రీక్వెంట్గా వైడ్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. చాలా విషయాల లోపల చాలా రీతులుగా వైడ్ స్ప్రెడ్ అయిపోయేటువంటి ఆ విధానాన్ని, అంటే వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ఎక్కువ పెరిగిపోవడం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం ఈ సమయంలో. అంటే దీని అంతటి బట్టి భూప్రపంచము టర్మోయిల్ అనేటువంటి మాట, అనగా గందరగోళంలోకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా అన్నమాట అండి. వార్స్, వైలెన్స్ ఒక మాట చెప్పాలంటే, తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా ఒకేసారి ఎన్ని రకాలైన, ఒక ప్రక్క భూకంపాలు, వేరొక ప్రక్క అంటే తగలబడిపోవడాలు, వేరొక ప్రక్క నుంచి విపరీతమైనటువంటి వరదలు రావడం అనేటువంటిది, వేరొక ప్రక్క నుంచి యొక్క భయంకరమైనటువంటి తెగుళ్ళు రావడం అనేటువంటిది, ఒక తెగులు కాదు కానీ తెగుళ్ళు రావడం అనేటువంటిది, రెండో వైపు నుంచి ఇలాగా ప్రపంచం అంతా ఒక ప్రాంతంలో కాదు కానీ ప్రపంచం అంతా పెరిగిపోవడాన్ని బట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం కనుక 90% వరకు జరిగిపోతున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఎఫెక్టెడ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం కదండి. చైనా దేశం లోపల ఈ కరోనా వైరస్ 2019లో ఇది మనం చూసాం. మనం దీనిని ప్రారంభించబడింది. తర్వాత అది నెమ్మదిగా దేశాలన్నిటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా అది ప్రాకిపోయింది అనేటువంటి పద్ధతి మా విషయం మనకు తెలుసును. అది అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ an outbreak of deadly flu which resulted in many deaths. తర్వాత దీని యొక్క ఎఫెక్ట్ మొట్టమొదటి దేని మీదకి వచ్చిందంటే అమెరికా దేశం మీదకి వచ్చింది. అమెరికా దేశంలో ఉన్నటువంటి చాలా మంది దీనివల్ల చనిపోయారు అనేటువంటి మాట మనకు తెలుసు. పిల్లరా, అంటే ఆఖరి దినాల్లో జరిగే విషయాలు మన కళ్ళ ముందు జరిగిపోతున్నాయి కాబట్టి మనం ఒకసారి వినగానే రెండోసారి వినడానికి మనకి వినేసిందే కదా అనేటువంటి తలంపు మనకు వస్తుంది. సర్వసాధారణంగా ఏదైనా సరే ఒకసారి విన్నామంటే రెండవసారి మళ్ళీ అదే మాట వినడానికి మనం అంత ఎక్కువ ఇష్టపడము ఏమాత్రం. ఈవెన్ ప్రసంగాల్లో కూడా రెండవసారి మళ్ళా అదే ప్రసంగం మళ్ళీ చేసినట్లయితే చేసిందే కదా మళ్ళా అనేటువంటిది రెండవసారి వినడానికి ఇష్టం ఉండదు ఏమాత్రం కూడా. కానీ దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే మనకి అంత మేలుకరంగా ఉంటారు, మనకి మెలకు అనేటువంటి మాట. అందుకనంటే ఈ జరిగేటువంటి విషయాలన్నీ, ప్రస్తుతం ఉన్నటువంటి జరిగే విషయాలన్నీ కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనేటువంటి ఆశలో ఉంటున్నాను ఈ సమయంలో. అదైన తర్వాత ఆస్ట్రేలియాలో అయినట్లయితే ఈ బుష్ ఫైర్ అనేటువంటిది, ఆసియాలో ఉన్నటువంటి అడవులన్నీ పూర్తిగా తగలబడిపోవడం అనేటువంటిది, అది రమారమట సెవరల్ మంత్స్, నెలలు కాలుతూనే ఉన్నాయండి ఆస్ట్రేలియా దేశం లోపల. నెలలు అంటే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు తగలబడిపోయా చూడండి ఒకసారి. వేల ఎకరాలు, మామూలుగా కాదనమాట. సెప్టెంబర్ 2019లో స్టార్ట్ అయిందట ఆస్ట్రేలియాలో ఈ యొక్క అడవులు కాలిపోవడం అనేటువంటిది. అది అలా కంటిన్యూ అవుతుందన్నమాట అండి, కాజింగ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అండ్ లాస్. చాలా లాస్ అయిపోయిన విధానం చూస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈస్ట్ ఆఫ్రికాలో సఫర్డ్ ఇట్స్ వర్స్ట్ ఇన్వేషన్ ఆఫ్ డిజర్ట్ లూకస్ట్స్ ఇన్ 25 years. ఈ సంగతి మనకు తెలియదు ఏమాత్రం కూడా.
రమారమి అంటే ఆఫ్రికన్ నేషన్స్ లోపల జరిగినటువంటి ఒక సంఘటన ఏంటయ్యా అంటే చాలా బాధకరమైన సంగతి. ఈస్ట్ ఆఫ్రికా అనే ఆ ప్రాంతం లోపల, ఆ దేశాల లోపలట రమారమి ఈ యొక్క మిడతల దండు ఉంటుంది కదండి. ఆ మధ్యకాలం మనం విన్నాం, మిడతల దండు వచ్చింది, ఆ గుజరాత్ వచ్చింది, మహారాష్ట్ర వచ్చింది అని మనం విన్నాం. అది ఎలా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది అని మామూలుగా విన్నాం మనం. కానీ ఈ మిడతల దండు అనేటువంటిది ఈస్ట్ ఆఫ్రికా ఖండం లోపల జరిగినటువంటి సంఘటన ఏంటంటే, గతించిన 25 సంవత్సరాల నుండి పండిన పంట అంతా తినేస్తూనే ఉన్నాయట. ఆఫ్రికాలో అంత కరువు రావడానికి, ఆఫ్రికా దేశాల లోపల అంత విపరీతమైన కరువు రావడానికి కారణం ఏంటంటే, ఆఫ్రికా దేశ ఖండం లోపల చాలా ఖనిజాలు ఉన్నాయి, చాలా డబ్బు ఉంది ఆ దేశాల్లో, చాలా గనులు ఉన్నాయి, బంగారపు గనులు, మ్యాక్సిమం బంగారపు గనులు చూడాలనుకుంటే ఆఫ్రికా దేశంలోనే ఉంటాయి, ఆఫ్రికా ఖండంలోనే ఉంటాయన్నమాట. అలాంటిది అంత విపరీతంగా ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు ఈ యొక్క అంటే ఆ బికారి వల్లగా బీదరికంలో ఉంటున్నారు? కారణం ఏంటంటే, ఒక ఆయన రాస్తూ ఏమన్నాడంటే, గతించినటువంటి 25 సంవత్సరాల నుండి ఆ దేశాల లోపల మిడతల దండు పండిన పంటంతా తినేస్తున్నాయన్నమాట అంటారు. ఒకసారి మనం ఆలోచిద్దాం ఒకసారి ఈ విషయాల గురించి. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట అండి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, విచ్ లెడ్ టు ఫుడ్ క్రైసిస్ ఇన్ మెనీ ఆఫ్రికన్ నేషన్స్. ఎస్, తినేస్తున్నాయి. పాపం పంట వస్తుంది, శ్రమ పడుతున్నారు వాళ్ళు, శ్రమపడి పంట వేస్తున్నారు. కానీ ఈ బిడతల దండ ఏం చేస్తుందంటే పూర్తిగా తినేస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వెళుతూ ఉండి మొత్తం అంత. అందుకనే ఆ దేశం లోపల ఫుడ్ క్రైసిస్, భోజనం గురించి అంటే ఆహార పదార్థాల యొక్క కరువు అనేటువంటిది ఆ దేశాలు ఉండడానికి అదొక కారణం. తర్వాత ఈ నవంబర్ 2019 the worst flood in 50 years hit Venice, Italy with 80% of the city flooded అనేటువంటి మాట. నవంబర్ 2000 లాస్ట్ డే మన నవంబర్ కదండి. ఎస్, పోయిన సంవత్సరం నవంబర్లో 2000 లోపల ఫ్లడ్స్ వచ్చాయి. అది ఇటలీ ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడట, ఆ ఫ్లడ్ ఎలాగొచ్చిందంటే, ఎంత భయంకరంగా వచ్చిందంటే ఆ ఫ్లడ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి వీధులు ఉంటాయి కదండి, పట్టణాలు ఉంటాయి, దేశంలో పట్టణాలు ఉంటాయి, పల్లెటూర్లు ఉంటాయి, మహానగరాలు ఉంటాయి. మన దేశంలో ఉన్నట్టుగా బొంబే, లేకపోతే మద్రాసు, లేకపోతే చెన్నై అది అంటాము మనం, కాల్కటా కదండి, మన విశాఖపట్నం, హైదరాబాద్, ఇలా పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి. అలాగే ఇటలీలోని కూడా చాలా పెద్ద నగరాలు ఉన్నాయి. ఆ నగరాల లోపలికట వరద ఎంత దాటిగా వచ్చిందంటే, రమారమి ప్రతి నగరంలో ఉన్నటువంటి ఆ వీధుల లోపల 80% వీధులు నీటితో నిండిపోయాయి. వావ్, గమనించారా అండి? నీటితో నిండిపోయాడు. అట్ ద బిగినింగ్ ఆఫ్ 2020, అదైన తర్వాత అంటే ఎండింగ్లో 2019లో ఎండింగ్కి వచ్చినప్పటికీ, ఎండింగ్ లోపల విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి ఆ యూరప్ దేశాల లోపల చాలా ప్రాంతాల్లో. అది అయిన తర్వాత 2020 బిగినింగ్లో నుంచి జరిగినటువంటి మాట చెప్పమంటారా అండి, భయంకరమైనటువంటి మంచు తుఫాను ప్రారంభించబడింది. చాలా మందికి తెలియదు ఈ సంగతి. మంచు తుఫాన్ ఫౌండ్ ల్యాండ్ కెనడా లోపల మామూలు మంచు తుఫాను కాదు, కానీ రేర్లీ సీన్ ఇన్ ఏ సెంచరీ స్ట్రక్ అన్నాడండి. అంటే మామూలుగా కాదు, ఇది ఒక సెంచరీకి సరిపడిన రీతిగా నష్టాన్ని కలిగించిందట ఆ ప్రాంతంలో మంచు తుఫాను. ఒక ప్రాంతంలో నుంచి అంటే ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలు. వాక్యంలో ఎంత క్లియర్గా వ్రాయబడింది అంటే, ఉన్నటువంటి అక్కడక్కడ కరువులు కలుగును, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. పిల్లరా, మన ప్రాంతానికి ఇవి రాలేదు. అందుకనే మనకి వీటి యొక్క భయము కానీ, లేకపోతే మనుషులకు దేవుని యందు భయం కానీ లేకపోవడానికి కారణం ఏంటంటే, మనం ఏమైతే వింటున్నామో అవి మన ప్రాంతానికి రాలేదు. దేవుని మహాకృపను బట్టి ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడాను మన ప్రాంతానికి రాలేదు కనుక వాటి ప్రభావం గురించి మనం చెప్పినా సరే అంత వినడానికి, అంత ఎక్కువ మనసు పెట్టడానికి అవకాశం ఉండదు ఏమాత్రం కూడాను. అది అయిన తర్వాత, ఈ భయంకర మంచు తుఫాను అయిన తర్వాత రెండో మాట ఏంటంటే, వర్షాలు ఇండోనేషియాలో ఆ మధ్యకాలంలో వర్షం పడింది. ఆ వర్షం గురించి ఏమన్నారంటే కుండపోత వర్షం అట. అంటే నగరాలు, పల్లెటూర్లు మునిగిపోయేటువంటి రీతిగా వర్షాలు వచ్చాయి.
ఎవరు కూడా ఆపు చేయలేనటువంటి, అంటే ఆపడానికి అవకాశం లేనటువంటి వర్షాలు వచ్చాయన్నమాట అండి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఆ ప్రాంతాల లోపల ఎర్త్క్వేక్స్ అనేటువంటివి కురిల్ ఐలాండ్, తర్వాత టర్కీలోని, తర్వాత క్యారిబియన్, క్యూబాలో, ఆ మిగిలినటువంటి ప్లేసెస్ లోపల చాలా విపరీతమైనటువంటి భూకంపాలు వచ్చాయి. పిల్లలు ఆల్మోస్ట్ ఒకటి రెండు నేను వరదల గురించి చెప్పాను, భూకంపాల గురించి చెప్పాను, అడవులు కాలిపోవడం గురించి చెప్పాను ఈ సమయం లోపల. ఆ తర్వాత దేశాల లోపలికి ఆల్మోస్ట్ వరదతో నీటితో నిండిపోయినటువంటి నగరాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఈ యొక్క వైరస్ అనేటువంటిది వచ్చిన తర్వాత విపరీతంగా ప్రపంచ దేశాలని ముంచడం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఇవి మన దేశానికి ఇంకా ఎక్కువ తాకలేదు. ఈ కరోనా వైరస్ గురించి ఆల్మోస్ట్ మన దేశానికి ఇప్పుడు మన దేశం మొదటి స్థానానికి వచ్చేసామనేటువంటి ఆలోచన వస్తుంది నాకు. ఎందుకంటే ఉన్నటువంటి లెక్క ప్రకారంగా 7వ నెంబర్లో నుంచి పరిగెత్తుకుంటూ మేమే ముందుంటామనేటువంటి తలంపుతో ఆల్మోస్ట్ వచ్చేసామనేటువంటిది. ఈరోజు నేను విన్నటువంటి వార్తలు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను నేను. అంటే మనకు తెలియదు కానీ ఎలాంటి మన సిటీలోనే ఏం జరుగుతుందో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఉదయాన్నే నేను ఫోన్ చూసేసరికల్లా ఆ ఫోన్లో దేవుని సేవకుడు చనిపోయాడనేటువంటి మాట వచ్చింది. ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి అని. ఆయన నాకు బాగా తెలిసినటువంటి దేవుని సేవకుడు. నేను చాలా ఆశ్చర్యపోయినా చూడగానే వెంటనే నేను ఫోన్ చేసి కనుక్కుంటే జస్ట్ 3 రోజుల క్రితమే కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. కానీ నిన్నటి ఉదయానికి ఆయన చనిపోయాడు. వయసు 60 సంవత్సరాలు ఉంటాయి, 62, 63 సంవత్సరాలు ఉంటాయి వయసు. చనిపోయాడు అనమాట ప్రియారా. నేను తర్వాత వాళ్ళ పిల్లలు నాకు ఫోన్ చేసి అంకుల్ ఇలా డాడీ చనిపోయారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పమంటారా అండి? వాళ్ళట విశాఖపట్నం ఆ హాస్పిటల్లో పేషెంట్ని జాయిన్ చేయడానికి పట్టుకెళ్తే ఆ లోపలికి తీసుకెళ్ళడానికి బయట ఉన్నటువంటి ఒక చెత్త వేసుకునేటువంటి ప్రాంతం ఉంటే ఆ చెత్త లోపల ఆ చెత్త దగ్గర చాలామంది పేషెంట్స్ ఉంచేశారు, ప్లేస్ లేక. అక్కడ మనకు తెలియదు ఆ సంగతి. చాలామంది అక్కడ ఉండిపోయారు అనమాట. ఆ తర్వాత అది కష్టం మీద మేడ మీద తీసుకెళ్లారట. ఏమవుతుందో తెలియదు అక్కడ, ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. కానీ నెక్స్ట్ తర్వాత ఒక రోజు రాత్రి అయ్యేసరికల్లా రాత్రి ఫోన్ చేసి ఐఎమ్ సారీ మీ డాడీ చనిపోయారనేటువంటి మాట చెప్పారు. అదైన తర్వాత డెడ్ బాడీని ఇవ్వలేదు. మేము తీసుకుంటామని చాలా ప్రయత్నాలు చేస్తే అతి కష్టం మీద కొంత రుసుము చెల్లించిన తరువాత మీరు ఫలానా దగ్గరికి రండి అన్నారు. ఆ చౌరమంది దగ్గరికి వెళ్తే అక్కడ మొత్తం అంటే ఇలా వ్యాన్ తీసుకొని వెళ్ళి ఆ రోజు ఏమన్నాడంటే మా డాడీని చూసుకుందామని నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికంటే అప్పటికే ఆ వ్యాన్ 3 ట్రిప్పులు తిరిగిందట. 3 ట్రిప్పుల్లో రమారమి ఒక్క చిన్న వ్యాన్లో 9 లేక 10 శవాలని వేసుకుని వచ్చేసారట. నిన్నటి దినాన్ని విశాఖపట్నంలో చనిపోయిన వారి సంఖ్య పైకి రాలేదు కానీ 30 మంది పైన చనిపోయారు. ఆయన నది కష్టం మీద బయటకు తీసిన తర్వాత అక్కడ చిన్నగా అంటే డబ్బులు పే చేసిన తర్వాత అక్కడ చిన్న కొద్దిగా గొయ్యి తీసి అందులోని ప్రార్థన చేసి సమాధి చేశారనేటువంటి మాట చెప్పాడు. పిల్లరా, మన ప్రాంతంలో జరుగుతున్నాయి కొన్ని విషయాలు. అది ఆ ఫ్యామిలీస్కి తెలుస్తున్నాయి. ఎందుకంటే ఏ ఫ్యామిలీ అయితే విక్టిమ్ అయిపోయిందో, ఏ ఫ్యామిలీ అయితే దానికి దెబ్బ అయిపోయారో హాస్పిటల్స్లో ప్లేస్ లేదు. ఇప్పుడు అసలు హాస్పిటల్లో బెడ్స్ కానీ ఏమీ లేవు. మాత్రం కూడా ఏ హాస్పిటల్లోనే చేర్చుకోవట్లేదు ఏం కూడా. చాలా మంది అయినట్లయితే ఇంట్లోనే ఉండిపోతున్నారు. చచ్చిపోతే ఇంట్లో చచ్చిపోతున్నాం, ఇంకా ఎక్కడికి వెళ్ళలేమని చెప్తారు అన్నమాట. ఇట్లా భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి ఈ దినాల్లో మనకు ఒక మాట ఉంది. తర్వాత రెండవది ఇవన్నీ ఏంటంటే డిజాస్టర్స్ అనేటువంటి మాట, చాలా భయంకరమైనటువంటి గందరగోళం కలిగించేటువంటి పరిస్థితులు అన్నమాట అండి. రెండవది చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి 2వ సూచన. మొదటి సూచన గురించి మనం చూసాం, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూసాం. ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంక ఎంతకాలం జరుగుతాయో మనకు తెలియదు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు జరిగిపోయాయి. తర్వాత రెండవది విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం లోపల ఈ రెండవది ఉంది. ఏముందంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనేటువంటి మాట. ఈ మాట ఆఖరి దినాల్లో ప్రభు రాకడికి ముందు జరిగేటువంటి విషయాల లోపల ఉండేటువంటిది. అక్రమము విస్తరించుట చేత
అనేకుల ప్రేమ చల్లారును అనేటువంటి మాట మనం ఈ సమయం లోపల మనం చూడగలుగుతున్నాం కదండి. ఎస్ పిల్లరా, దీని గురించి ఇది దేశాల లోపల మనం చూస్తున్నాం. దేశ నాయకులకి మధ్య లోపల అప్పుడే మనం చూస్తాం ఆ ఇద్దరు నాయకులు ఎక్కడో దగ్గర కూర్చొని, అంటే మంచి ఏదైనా మీటింగ్ లోపల, కామన్వెల్త్ మీటింగ్లో కానీ లేకపోతే యుఎన్ఓ మీటింగ్లో కానీ కలుస్తారు, చేతులు సెకండ్ ఇచ్చుకుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు, చేస్తారు. కానీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికల్లా ఆ నాయకులు ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారు అనేటువంటివి మనం చాలా క్లియర్గా మనం చూడగలుగుతున్నాం కదండి. కానీ ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునని తెలుగులో మాట రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో అయినట్లయితే ద లవ్ ఆఫ్ బిలీవర్స్ అనేటువంటి మాట రాయబడింది. అంటే విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారిపోవడం అనేటువంటి మాట. విశ్వాసులు అనేటువంటి మాట రాగానే సంఘం జ్ఞాపకం వస్తుంది మనకి. ఎస్, సంఘములో ఉన్నటువంటి ఆ గుంపునే విశ్వాసుల గుంపు అంటారు. విశ్వాసుల గుంపునే సంఘం అనేటువంటి మాట మనం మాట్లాడతాం. సంఘం అనేసరికల్లా 10 మంది వెళ్ళిపోయి కవలాడు కూర్చొని ప్రార్థన చేసుకుంటే అది సంఘమాని కాదు. విశ్వాసులు ప్రభువునందు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అక్కడ గ్యాదర్ అయిన తర్వాత అది కేవలము యేసు క్రీస్తు గురించే దేవుని వాక్యాన్ని బోధించేవారు, బోధ వినేవారు, ప్రభు నామంలోనే ప్రార్థించేవారు, ప్రభు నామంలోనే ఆమెను చెప్పేటువంటి వారు, యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన విన్నవించుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరందరూ గ్యాదర్ అవుతారు కదండి. ఈ గ్యాదరింగ్నే మనము సంఘము అనేటువంటి మాట మనం మాట్లాడతాం. అందరూ గ్యాదర్ అయిపోయిన సంఘం వేరు. అందులో యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మలేని వాళ్ళు ఉంటారు, నమ్మకుంటా అసలు ప్రభుతో సంబంధం లేని వాళ్ళు ఉంటారు, అసలు ప్రభు మాట వినలేని వారు ఉంటారు. వీళ్ళది కూడా కొన్ని సంఘాలు ఉంటాయి. కానీ దీన్ని చేర్చేటువంటి మాట మనం వాడడం ఏమాత్రం కూడా. కానీ వాక్యం వ్రాయబడిన రీతిగా ఏంటంటే ద లవ్ ఆఫ్ బిలీవర్స్, అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల లోపలట అనేక మంది విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారిపోద్ది అనేటువంటి మాట వాక్యం లోపల మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ దినాల లోపల ఇన్ ఆల్ రిలీజియస్ and denominations are believers in general lust of worldly things and take no thought to working for the Lord. ఇక్కడ సంఘం లోపల ఆ యొక్క ప్రేమ తగ్గిపోవడానికి, విశ్వాసుల యొక్క ప్రేమ ఒకటి ఏంటంటే ఒకటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, రెండవది తోటి సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ. మీరు నన్ను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించినటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. ఎస్, కనుక విశ్వాసుల మీద ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసుల మధ్యలో ఉన్న ప్రేమ, విశ్వాసులు మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ. కానీ ఈ దినాల్లో ఒక దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా రకాలైనటువంటి విపరీతమైనటువంటి బోధలు రావడాన్ని బట్టి దేవుని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తగ్గిపోతా ఉంది. దేవుడి కొరకు ప్రార్థించాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి అనేటువంటి మాట లేకుండా ఏమైపోతుంది అంటే మనం ఆల్మోస్ట్ మనం వాట్సాప్ చూస్తూ ఉంటాం, ఫలానా వారి కొరకు ప్రార్థించండి, మా సేవ కొరకు ప్రార్థించండి, మా బోధ కొరకు ప్రార్థించండి, మేము ఇలా చేస్తున్నాం ప్రార్థించండి, మేము అలా చేస్తున్నాం ప్రార్థించండి, మా సేవ ఎలా ఉంది ప్రార్థించండి అనే మాటే కనబడుతుంటుంది. కానీ ప్రియులరా, దేవుని పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి అనేటువంటి మాట అసలు మనకి ఏమాత్రం కనపడదు, ఏమాత్రం కూడా. అందుకే ఏమైపోయిందంటే ఈ దినాల లోపల అంటే బోధ ఆల్మోస్ట్ మారిపోయి, ఆశీర్వాదాల కొరకు బోధ, నువ్వు ఇంత డబ్బు ఇస్తే అంత అనేటువంటి బోధ, టీవీలో మాట్లాడితే కింద బ్యాంక్ నెంబరు, ఫోన్పే నెంబరు, అన్ని నెంబర్లు వచ్చేస్తూ ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా ఆత్మల సంపాదన అనేటువంటి దాని మీద లేకుండా ఏమవుతుందంటే లైక్ల మీద, ఎంతమంది చూశారు నా యొక్క బోధ చూశారు దాని మీద ఇలా వెళ్ళిపోతుంది. కానీ పిల్లలు, అందుకనే ఆఖరి దినాల్లో విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఆ యొక్క మనిషి యొక్క ఆలోచన విధానము యేసు ప్రభు మీద నుండి మారిపోయేటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక మాట చూసినట్లయితే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ సమ్ రన్ ఫ్యాక్టరీస్ అండ్ ఆర్ బిజీ విత్ మేకింగ్ మనీ. మరికొంతమంది ఏంటంటే ఈ విషయం లోపల చాలా రకరకాలైనటువంటి వ్యాపారాలు కదండి. తర్వాత ఫన్, బాగా నవ్వొచ్చే విషయాల గురించి, ఎక్కువ నవ్వొచ్చే విషయాల గురించి మాట్లాడుకోవడం,
ఆ తర్వాత ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బిజినెస్ అంతే ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ, ఈ టిక్ టాక్ అని లేకపోతే ఏవో రకరకాలైనటువంటి జోక్స్లని ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఎస్, ఇవన్నీ కూడా మనుషుల యొక్క మైండ్ కంప్లీట్ ఏమవుతుందంటే, అంటే దేవుని మీద కానీ విశ్వాసులకు ఎక్కువ మంది దేవుని మీద కానీ దేవుని ప్రేమ గురించి కానీ ప్రార్థన గురించి కానీ ఆత్మల గురించి కానీ సంబంధం ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఏమవుతుందంటే దీని మీదే ఎక్కువ వెళ్ళిపోతుంది. మామూలుగా ఎవరితో చక్కగా మాట్లాడుకోవడానికి, చక్కగా జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి సమయం అంతా ఆల్మోస్ట్ దీనికోసమే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ వేరే ప్రాంతం మీద ఎక్కువ కూడా ఏమి కూడా కనిపించట్లేదు. అంటే ఎలాగో ఒకలాగా కొన్ని సమయాల్లో ఎలాగో ఒకలాగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశ, డబ్బు కొరకైనటువంటి ఆశ ఒక ప్రక్క నుంచి, వేరొక ప్రక్క నుంచి నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఒక ప్రక్క నుంచి, మరొక ప్రక్క నుంచి నా మాటే నెగ్గాలి అనేటువంటి ఒక ప్రక్క నుంచి. ఇలా ఇవన్నీ ఏమవుతున్నాయంటే, ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి చెప్పమంటారా అండి? ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ సంఘంలోకి వచ్చాయి. ఒకసారి ఒక ఆయనకట సాతానుడు ఎక్కడున్నాడో నేను వెతికేస్తాను అనుకున్నాడట. అనుకొని బయలుదేరి తిరుగుతున్నాడు. చాలా ప్రయత్నాలు, చాలా తిరిగాడు. అప్పుడు కారులో పెట్రోల్ పోసుకొని మొత్తం చాలా ప్రాంతాలు తిరిగేశాడు అనమాట. ఎక్కడా దొరకలేదు. ఇంకా అలిసిపోయి ఒకసారి ఒక దగ్గర భోజనం చేసిన తర్వాత అలిసిపోయి అనుకున్నాడట, తిన్నగా వెళ్తే అక్కడ పెద్ద చర్చ్ కనబడింది. అక్కడ ఆ చర్చ్ దగ్గర కారు ఆఫ్ చేసి అనుకున్నాడట, కాసేపు ఇందులో కూర్చుంటాను, అలసిపోయాను బాగాను, కాస్త నెమ్మదిగా ఉండి కొంచెం ప్రార్థన చేసుకొని తర్వాత మళ్ళీ బయటకు వస్తాను, నేను మళ్ళీ వెతకడం ప్రారంభిస్తాను, ఇవాళ ఖచ్చితంగా ఎలాగైనా సరే 4-5 రోజుల్లో ఎక్కడో నడుస్తారో నేను చూసేయాలా అని అనుకున్నాడట. అనుకొని చిన్నగా వెళ్ళి మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే, మందిరంలోకి వెళ్దామని లోపలికి నడుచుకొని వెళ్తా ఉంటే మందిరం శిఖరం మీద కూర్చున్నాడట అపవాది గారు. ఈయన చూసుకోలేదు కానీ అలా వెళ్ళిపోతుంటుంటే వాడే పైనుండి చప్పట్లు కొట్టి, ఓయ్ ఎవరికో చాలాసేపు ఎతికేస్తున్నావు, ఊరికడ ఎతికేస్తున్నావు, నువ్వు నా గురించి ఎదుగుతున్నావు, నేను ఎక్కడున్నా చూసుకో అన్నాడు. అనగానే ఇలా చూసి కల్లా ఈయన పైకి చూసి, అరే నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ దేవుని మందిరం అంటే అది చెప్పాడట. ఏమన్నాడంటే, నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా స్థలం అని చెప్పాడు. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇక్కడ, అది దేవుని మందిరం కదా, ఎలా ఉండగలుగుతున్నావు అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఉండడానికి ఇక్కడే చాలా మార్గాలు ఉన్నాయని చెప్పాడు. నాకు మార్గాలన్నీ తెరిచారు ఉండడానికి, అందుకనే నేను శిఖరం మీద కూర్చుంటాను, ఇక్కడే ఉంటానంటే అప్పుడు అనుకున్నాడట, అపవాది ఎక్కడో ఉంటాడు అనుకున్నాడు కానీ దేవుని మందిరం మీదే ఉన్నాడు అనేటువంటి తలంపుకి వచ్చాడట. పిల్లరా, అపవాది ఏదో ప్రాంతంలో ఉన్నాడు ఎప్పుడు కూడా. వాడు కాన్సన్ట్రేషన్ ఏంటి తెలుసా అండి? ఎలాగా జస్ట్ పోయిన వాళ్ళు అందరూ పోతారు కాబట్టి వాడితో ఉంటారు కనుక, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒక ప్రాంతంలో చేరి ఒక ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో, ఆ ప్రాంతాన్ని 2 భాగాలుగా చేసి ఏక మనసు ఏకాత్మ అనేటువంటిది లేకుండా చేసేసి విపరీతమైనటువంటి సేవ చేసేస్తున్నాం అనేటువంటి తలంపులోకి వెళ్ళడం అనేటువంటిదే వాడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకనే ఈ బోధ చాలా మందికి ఇష్టం ఉండదు ఏమాత్రం కూడా. కనుక ఈ సమయంలో పిల్లలు అంతే ఇలాగన లేనిపోని విషయాలు ఏర్పాటు చేస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మోర్ ఓవర్ సమ్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ స్కీమ్ అగైన్స్ట్ వన్ అనదర్ అండ్ హ్యావ్ జెలస్ డిస్ప్యూట్స్ విత్ ఈచ్ అదర్. ఇది ఓపెన్గా చెప్తున్నాను మీతో. నేను ఒక మందిరంలో ఉండేటువంటిది కాదు కానీ ఆల్మోస్ట్ ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్ని మందిరాల లోపల ఇది ఖచ్చితంగా ఉంది. ఎవరి స్కీమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరి ఆలోచన ఏంటంటే, ప్రభు దగ్గర మోకరించి, దేవా నీ ఆలోచన నాకు దయచేయి ప్రభువా అనేటువంటి ప్రార్థన కాకుండా, మా ఆలోచన మేము చేస్తున్నాం కాబట్టి మా ఆలోచన నువ్వు వర్కౌట్ చేయమనేటువంటి ప్రార్థన ఈ దినాల లోపల చాలా ఎక్కువగా కనబడతా ఉంది. కనుక దీనిని బట్టి ఏమవుతుందంటే, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ప్రియులరా, కంప్లీట్గా దేవుని యొక్క ఉద్దేశాలు అంటే ఆ వాక్యంలో రాయబడిన రీతిగా దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఒకసారి చూడండి. ఒకసారి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. 33వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను.
తర్వాత ఏమంటాడంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అనేటువంటి మాట. వేరే పాత నిబంధనలో ఉన్నటువంటి పదాజ్ఞల గురించే మాట్లాడతారు కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి పదాజ్ఞల గురించి మాట్లాడి అది నెరవేర్చాలి, అది చేయాలి, అది చేయకపోతే మనిషి పాపంలో పడిపోతాడు, ఇలాగని చెప్పేసి దాని గురించే మాట్లాడతారు కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి రక్షణ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విమోచన, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఏంటి అనేటువంటి దాని గురించి మనుషులు ఎక్కువ ఆలోచన చేయరు ఏమాత్రం కూడా. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఎంత చక్కటి మాట చెప్పాడంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ. ఇది పాత నిబంధన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అది పాత నిబంధన ఆజ్ఞ. ఇది మనందరికి బాగా కండతా వచ్చినటువంటి ఆజ్ఞ. కానీ మీరు మనం మాట్లాడేటప్పుడు కానీ ఆజ్ఞల గురించి పలికేటప్పుడు కానీ ఎప్పుడూ ఈ ఆజ్ఞ మనం పలకం కదండి. ఎస్, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ. ఇది పౌలు రాసింది కాదు, పేతురు రాసింది కాదు, తోమా రాసింది కాదు, లేకపోతే యోధా పత్రికలో కానీ యాకోబు పత్రిక కాదు, ఏమాత్రం కూడా. యేసు ప్రభు వారు స్వయంగా తన నోటితో ఆయన ఇచ్చినటువంటి కొత్త నిబంధన ఆజ్ఞ ఇది. నేను ఎన్ని బోధలు బోధించినా, అలాగే ఎవరెవరు ఎన్ని బోధలు బోధించేసుకున్నా, ఎంత జ్ఞానం ఉపయోగించినప్పటికి కూడా ఈ వాక్యాన్ని మనము నెరవేర్చకపోతే, ఎన్నిసార్లు మనం స్వార్థకి వెళ్ళిపోయినా, ఎన్ని స్వార్థ పత్రికలు పనిచేసినా, ఎన్ని క్యాంపులకు వెళ్ళిపోయినా, లేకపోతే ఏమి చేసినప్పటికీ కూడా, ఎంతమందికి బ్యాప్టిజాలు ఇచ్చేసినప్పటికీ కూడా ఈ మాట ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని. ఇంకేమంటాడంటే నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అనేటువంటి మాట. కనుక పిల్లరా, ఈ ఆజ్ఞ నెరవేర్చడానికి అవకాశం లేనటువంటి వాతావరణము ఈ దినాల లోపల సంఘాల్లో కనబడుతుంది. కనుక రెండవ సూచన, బాధకరమైనటువంటి సూచన ఏంటంటే అనేకుల యొక్క విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారిపోదు. అన్నీ ఉంటున్నాయండి సంఘంలో, డబ్బు లేదా ఉంటుంది. అన్ని సంఘాలు, ఇంతకుముందు అయితే సంఘాలు గుడిసెలు ఉండేవి కదండి. ఎస్, పూరుపాకలు ఉండే ఇంతకుముందు అయితే, టెంట్లు ఉండే ఇంతకుముందు అయితే. వర్షం వస్తే టెంటల కిందే ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ దినాల లోపల ప్రార్థనలు లేదు. ఆ దినాల్లో అందరికీ ఒకే మనసు ఉండేది, ఒకే ఆలోచన ఉండేది. ఇప్పుడైతే ఏమైందంటే రాను వచ్చినప్పటికి ఏమైందంటే పెరిగిపోయాయి. ధనము పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది. నా చిన్నప్పుడు దేవుని సేవకులు ఇంటికి వచ్చారంటే వాళ్ళ కళ్ళద్దాలకి ఇది ఉండే కాదు, అంటే ఈ లెగ్స్ ఉండే కాదు, దానికి దారాలు చుట్టుకొని ఉండేవారు అనమాట. ఆయన షర్ట్ వేసుకున్నాడంటే కాళ్ళంతా కూడా ఇంత లావుని ఆ కుట్ల మీద కుట్లు వేసుకొని చిరిగిపోతే అలా మాస్కులు వేసుకునేవారు. కొన్ని సమయాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా అక్కడక్కడ మాస్కులు ఉండేయన్నమాట, చేతితో కుట్టేటువంటి మాస్కులు ఉండేయన్నమాట. బైబిల్ శుభ్రంగా చిరిగిపోయి అంటే మాసిపోయినటువంటి క్లాత్ ఉంటే దాంతో చుట్టుకొని అలాగ వచ్చేవారు. అరిగిపోయిన జోళ్ళు వేసుకొని, అవాయి చెప్పులు ఉంటే అవాయి చెప్పల్స్కి ఆ బెల్ట్ తెగిపోతే కిందని పిండి పెట్టుకొని చాలా దూరం నడిచినటువంటి సేవకులు నాకు బాగా తెలుసు. వాళ్ళు వస్తే వాళ్ళు సేవకులు ఏంటంటే సేవకులు ఇలాగా, సేవ అంటే ఇలాగా. చిన్న పూరు గుడిసెలు ఉండే అక్కడ, ఎంత పెద్దదైనా సరే చిన్న ఆ గుడిసెలాగా వేసుకొని అందులో ఉండి కింద పేడ పెట్టి అలికి అందులో ఉండి ఆ చిన్న చిరిగిపోయిన చేపలు వేసుకొని ఆరాధన చేసేవారు. కానీ ఈ దినాన్ని దేవుని కృప ఏంటంటే అన్ని మందిరాలు నిండిపోతున్నాయి, మందిరాలు ఏసీలు చేయబడుతున్నాయి. మందిరాల్లో ఏమి కావాలంటే అది దశమ భాగాలు విస్తారంగా మందిరాలకి ధనం వస్తూ ఉంది. సేవకులందరూ దీవించబడుతున్నారు. ఏ సేవకుడు కూడా ఈ దినాల లోపల కాలు లేకుండా ఏ సేవకుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విస్తారంగా దీవించడం ప్రారంభించాడు. ఎంత మంచిదే దేవుడు చేసినటువంటి పనులు. కానీ విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే పిల్లరా, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ విశ్వాసి, మనిషి అని చెప్పను కానీ విశ్వాసం అంటాను నేను, విశ్వాసి ఏం మర్చిపోయాడంటే కొత్త నిబంధనలో దేవుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మర్చిపోయాడు. అందుకనే ఈ మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, యోహాను సువార్త 13:34 ఉన్నటువంటి మాట, ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దినాల లోపల ఇది మరి చెప్పాలంటే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అదే సమయం లోపల ఇంకొక బాధకరమైనటువంటి సంగతి ఏంటంటే మందిరాల్లో కూడా రాజకీయాల్లో ఉంటాయి కదా అండి, ఏ కులస్తులు ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళు నిలబెడతారు నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెడతారు. వాళ్ళైతే ఓట్లు ఎక్కువ పడతాయి మనవాడు అని చెప్పేసి అనమాట.
తరువాత ఈ దినాల లోపల ఇదే సిద్ధాంతాలు మందిరంలో కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకని విశ్వాసుల ప్రేమ తగ్గిపోయింది. ఇంకో మాట చెప్తారు, దీన్ని ఎక్కువ మాట్లాడండి ఆ మాత్రం కూడా. ఫాలోవర్స్ బికమ్ కోల్డర్ అండ్ కోల్డర్ ఇన్ దర్ ఫెయిత్ అండ్ లవ్ అండ్ చర్చెస్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిజలైట్. సంఘాలు ఏమైపోయాయి అంటే ఇప్పుడు చల్లబడిపోయాయి. ఎంత వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా సంఘాలు చల్లబడిపోయాయి. బిగినింగ్లో ఉన్నటువంటి ఆ ప్రార్థనలు కానీ, బిగినింగ్లో ఉన్నటువంటి ఆ విజ్ఞాపనలు కానీ, తెల్లవారు 4 గంటలకే ప్రార్థనలు. మరి చెప్పాలంటే ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ ఊరు లోపలికి వెళ్ళి ఆ వీధి లోపలికి వెళ్ళిపోయి తెల్లవారు 4 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు ఆ వీధుల్లో తిరిగి చేతులెత్తి ప్రార్థన చేసి వచ్చినటువంటి దినాలు పిల్లరా. కానీ ఆఖరి దినాల్లో ప్రేమ చల్లారిపోవడం, దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది, మనుషుల మీద ప్రేమ చల్లారిపోయింది. అందుకనే ప్రార్థన లేకుండా పోయింది. మనం ఎన్ని బోధించినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని విపరీతమైనటువంటి జ్ఞానంతో సిద్ధాంతాలు పట్టుకొచ్చినా మన జ్ఞానం అంతా ఒలిగించేసి ఓహోహో ప్రసంగాలు 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం, నేను మొన్నటి దినాన్ని 7 భాగాలు మాట్లాడాను దేని మీద, కొండ మీద ప్రసంగం మీద, ఇలాగ ఎన్ని భాగాలు మాట్లాడినప్పటికీ కూడా పిల్లరా దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు లేకపోతే ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకపోతే శూన్యం. అది భ్రమలో ఉంటాం, మనం మహాభ్రమలో ఉంటాం. చిన్నపిల్లలు గుర్రం ఎక్కి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు చాలా భ్రమలో ఉంటారు. ఒక డాక్టర్ ఏం చెప్పాడంటే, మీరు చిన్నపిల్లలు కూర్చోబెట్టి నడిపిస్తారట, కూర్చోబెడతారట, ఆ గుర్రం మీద ఊగుతూ ఉంటారట, గుర్రం అక్కడే ఉంటుంది కానీ చాలా భ్రమంలోకి వెళ్ళిపోతారట. సముద్రాలు దాటిపోతున్నట్టు, కొండలు దాటిపోతున్నట్టు ఈ దినాల్లో బోధకులు కానీ, విశ్వాసులు కానీ ఇలాగే అయిపోయారు. కారణం ఏంటంటే సంఘాల లోపల ప్రార్థన లేకపోవటాన్ని బట్టి. ఈ రెండింటితో మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో ప్రార్థన లేకపోతే పొరపాటు పెద్దలది కాదు, ఎవరిది కాదు, ఆ మాత్రం కూడా పొరపాటు నీదే. ఎందుకంటే నువ్వు మోకరించి చేతులెత్తి ప్రభువా నా సంఘంలో ప్రార్థన ఆత్మ కుమ్మరించు ప్రభువా అని ప్రార్థించి చాలా కాలం అయిపోయింది. అందుకనే దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రభువా మా పెద్దల మీద, సేవకుల మీద, ప్రభువా నాయన సంఘాల మీద, ప్రభువా నాయన తండ్రి మీ ప్రార్థన ఆత్మను డబ్బు కుమ్మరింపబడింది నాయన, విస్తారమైన కానుకలు వస్తున్నాయి బాబు నాయన, కాదు కానీ ప్రభువా తండ్రి నాయన విస్తారమైనటువంటి ప్రార్థన ఆత్మ కుమ్మరింపబడేలాగున సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని యొక్క ప్రార్థన ఆత్మ సంఘం మీద కుమ్మరింపబడితే ఆ ప్రార్థనలోనే దేవుడు దాచాడు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి క్రొత్త ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడు కనుక దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. పిల్లల ఈ సమయంలో ఆ యొక్క 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తాం. మనం 2 ప్రాముఖ్యమైన విషయాల్ని, ఒకటి ఏంటయ్యా అంటే, ఒక విషయం ఏంటంటే డిజాస్టర్స్, భూమి మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి డిజాస్టర్స్ గురించి. ఈ డిజాస్టర్స్ వల్ల విపరీతంగా మనుషులు చనిపోవడం. ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే ఇన్ని ఎర్త్క్వేక్లు వస్తాయి, ఏంటది వరదలు వస్తాయి, కాలిపోతూ ఉంటాయి పిల్లరా. ఇదంతటికీ కారణం ఏంటంటే ఈ యొక్క ఏంటది తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే మనుషులు చచ్చిపోతారు. అపవాదిగాడి యొక్క ప్రాముఖ్యత అది అయిన తరువాత రెండవది విశ్వాసుల యొక్క అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో ప్రేమ చల్లారిపోవడం అనేటువంటి దాని మీద ఈ దినాన్ని మనం పరిశీలన చేసాం. 2 విషయాలు, ఇంకా 5 విషయాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ శుక్రవారపు దినాన్ని మిగిలినటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ దినాన్ని ఈ యొక్క 2 విషయాల గురించి ఆలోచించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లరా దయచేసి మరొక మాట చెప్తున్నాను, చేతులెత్తి అడుగుతున్నాను ఈ సమయం లోపల. దేవా మా మందిరంలో తిరిగి మళ్ళా ఆ ప్రార్థన ఆత్మని కుమ్మరింపండి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఆల్మోస్ట్ బిగినింగ్లో మన యొక్క సంఘంలో ఉన్న ప్రార్థనలు తెలుసు. ఆ ప్రార్థనలు బయటకు చాలా దూరం వినపడ్డాయి, చాలా దూరం ప్రయాణం చేస్తాయి. ఎంతోమంది ఫోన్లు చేస్తే మన అందరితో కూడా మాట్లాడారు వాళ్ళు. సంఘంలో ఉన్న బలమైనటువంటి ప్రార్థనలు, ఆ ప్రార్థన అయిన తర్వాత రిజల్ట్ కూడా మనం చూడగలిగాం ప్రభు మహాకృపను బట్టి. కానీ తర్వాత ప్రార్థనలు ఎప్పుడైతే తగ్గిపోయాయో, ప్రార్థనలు మైనస్ చేయబడ్డాయో, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రేమ మైనస్ చేయబడతారు. పిల్లరా ప్రార్థన పోయిందా ప్రేమ పోద్ది. ఇంకో మాట చెప్తాను, ప్రార్థన పోయిందా భారం పోద్ది. ప్రార్థన పోయిందా దేవుని యొక్క ప్రాధాన్యత పోద్ది. దేవుని నెంబర్ 1 స్థానం పోద్ది. మనుషులు ఆ ప్రాంతానికి వస్తారు, మనుషులే పరిపాలిస్తారు, పరిశుద్ధాత్మకి స్థానం ఉన్నది ఆ మధ్య. ఎందుకంటే ప్రార్థన లేకపోవడం అనేటువంటి
కనుక ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం లోపల చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాను. ఈ సమయంలో ప్రభువా, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు. మా సంఘంలో ప్రార్థన లేకపోతే ప్రభా నాయన సంఘం ఎండిపోదు బాబు, ఒప్పుకుంటున్నాం ప్రభా. సంఘంలో ఎన్ని రకాల బోధలు ఉన్నా ప్రభా నాయన, ఎలాంటి బోధలు వచ్చినా బోధించేవారు ఎంతమంది లేచినా ప్రభా తండ్రి నాయన, మా సంఘంలో ప్రార్థించేవారు లేకపోతే ప్రభా నాయన మా సంఘం ఎండిపోద్దని ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన యేసయ్య, అన్ని సంఘాల్లో ప్రభా, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో ఇదే పరిస్థితిని ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో నాయన. ఒకసారి మీరు కనికరించి బాబు నాయన, దేవా చర్చెస్లో ప్రభా బలమైనటువంటి ప్రార్థన ఆత్మను కుమరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం నాయన దేవా మొదటి 2 వచనాలు ఏవైతే మీరు రాయించారో ప్రభా తండ్రి నాయన, ఆఖరి ప్రభా ద రెయిన్ కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు ప్రభా తండ్రి నాయన. నాయనా నాయన నాయన కడవరి వర్షం కొరకు ప్రభా నాయన, తొలగరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు నాయనా నాయనా వానాకాలం ముందు బలమైన వర్షము కురియుటకు ప్రార్థించండి అని మీరు సెలవిచ్చారు ప్రభా నాయన, వేడుకోమని సెలవిచ్చారు. మనకి ఈ సమయంలో దేవా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘంలో బలమైనటువంటి నీ ప్రార్థన ఆత్మ దిగి రావడానికి మీ సన్నిధిలో ప్రభా నాయన తల వంచి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరకు కూడా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవునికి స్తోత్రం. తిరిగి మళ్ళా మనము శుక్రవారం దినాన్ని ఉదయాన్ని 11 గంటలకు మనం కలుసుకుందాం. మిగిలినటువంటి విషయాలు 7 విషయాల్లో 2 విషయాలు మనం పరిశీలన చేస్తాం. మిగిలిన విషయాలు మళ్ళా శుక్రవారం దినాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు తీసుకుందాం. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్.